అన్న ఇప్పుడే ఇన్స్టాగ్రామ్లో విజయ్ దేవరకొండ పోస్ట్ పెట్టిండు. రష్మిక విజయ్ దేవరకొండ మ్యారేజ్. అది రియలా ఫేక్? అది లేదు రియల్. అంటే ఈ మధ్య ఏ పెళ్ళిళ్ళు వస్తున్నాయి, లేకపోతే మొన్న ఎవరో యూట్యూబ్లో పెట్టారు, ఎవరో హీరో చచ్చిపోయిండు, నిజం అనుకున్నారు ఎవరో నాకు ఫోన్ అంటే చేశారు. ఆ న్యూస్ బయట ఉన్నప్పటి నుంచి ఏలో చేసి పెడుతున్నారు, కానీ ఇది తన అఫీషియల్ అకౌంట్ లో విజయ్ దేవరకొండ పెట్టిండు, రష్మిక కూడా పెట్టింది, ఫోటోలు పెట్టి మ్యారేజ్ అయిందని చెప్పి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అయిపోయింది. షీఈ్ మై వైఫ్ అని, హీఈ్ మై హస్బెండ్ అని పెట్టేసి. అవును, ఇది రియల్ ఫొటోస్ బాగున్నాయి. మ్యారేజ్ మళ్ళీ ఉంటుంది అసలు కలర్ఫుల్గా. ప్రతి ఒక్కరు చేసుకోవాలి మ్యారేజ్. చేసుకుంటే అదేందో తెలుస్తుంది యాక్చువల్లీ. అంటే అదేందో తెలుసుకోవడానికి చేసుకోవాలా? వేరే దేనికి చేసుకుంటావు మరి? తెలిసిన తర్వాత ఏదో ఒకటి రాయి పేపర్ మీద, అంటే వాటి నీ ఫేస్ చూసి తెలిసిపోతుంది. గరికపాటి నరసింహరావు చెప్తాడు, అది ఇప్పుడు సెట్ కాదేమో, అది పెళ్ళైనప్పుడు. సో అందుకని ఆ విజయ్ దేవరకొండ తర్వాత రష్మిక ఇద్దరు మంచి యాక్టర్స్. సరే, విజయ్ దేవరకొండ యాక్టింగ్ నాకు తెలియదు, కానీ రష్మిక షీ ఈజ్ వెల్ వర్స్డ్. అదేం తెలియదు అని మీరు చూడలేదు సినిమాస్? నేను అంటే యాక్టింగ్ కనబడలేదు నాకు. ఓ ఈ లివ్స్. ఓ అట్లా అంటారా? ఓకే, అట్లా. సో వాళ్ళిద్దరూ యాక్ట్ చేసిన పాట, ఎందుకంటే సినిమా హీరోలు మన ఇంట్లో కంటే ఎక్కువ వాళ్ళు మన ఇంట్లో పాటల ద్వారా. ఇప్పుడు నాగేశ్వరరావు, సావిత్రి, అక్కడి నుంచి మన ఇంట్లో ఉంటూనే ఉంటారు వాళ్ళు. అవును. సో అందుకని వాళ్ళు ఏది మన ఈ పాట ఉంది, కడలల్లే వేచే కనులే, డియర్ కామ్రేడ్ కదా అది. తరనా 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 ఒడి చేరి ఒకటై పోయే, ఒడి చేరి ఒకటై పోయే తీరం కోరే ప్రాయం. మస్తుంది పాట. సో అందుకని అట్లా సినిమా స్టార్స్ ఎవరైనా ఆల్మోస్ట్ మన కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ కనెక్షన్ ఉంటుంది మనకు. వాళ్ళని చూసి 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 మనం ఆల్మోస్ట్ పీపుల్ లవ్ దెమ్ మోర్ దాన్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్. అసలు ఇంట్లో అమ్మనాయన కోసం ఏదైనా బట్టలు చింపేసుకుంటారు, రక్తం కోసుకుని బొట్టు పెట్టుకుంటారు, హీరోల కోసం పెట్టుకుంటారు. అందుకని అట్లా ఒక ఇద్దరు పెళ్లి చేసుకుందారంటే సంతోషపడాలి మనం. అట్లా అంటే ఫస్ట్ టైం రెండు, అంటే ప్రకృతిలో అది లేనిది మ్యారేజ్ అని, నెక్స్ట్ విరోధాభాష్యం. కానీ మ్యారేజ్ అనేది సరిగ్గా అర్థం చేసుకుంటే మోక్షానికి దారి. ఎన్నోసార్లు చెప్తా. లేకపోతే యూ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ఎ ప్రాబ్లం. తెలిసి ఒక ప్రాబ్లం తెచ్చుకున్నాం అనమాట లైఫ్లోకి. అందుకని ఎవరి లైఫ్ ఏందో ఒకరినొకరు ఇగ్నోర్ చేసుకుంటే మస్తు ఉంటుంది లైఫ్. ఇగ్నోర్ చేసుకోవడానికి పెళ్లి చేసుకోరు కదా మరి. పెళ్ళి బాగుండాలంటే ఏం చేయాలో చెప్తున్నాడు. చేసుకుంటారా చేసుకోరా, అది ఎవరి ఇష్టం వాళ్ళది. ఎవరి ఐడియాస్ వాళ్ళకు ఉంటే మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఒక అందమైన భవిష్యత్తును కలగంటారనమాట. ఆ తర్వాత ఆ భవిష్యత్తు మన కళ్ళ ముందే కరిగిపోతుంది ఫ్యూచర్. మళ్ళీ ఇప్పుడు ఎందుకు అవగాహన లేకపోతే కాదు, పిల్లల్ని కంటారు, తర్వాత వీళ్ళు మళ్ళీ మరణం సంభవించిందనుకో అసలు చాలా ఘోరంగా డిసప్పాయింట్ అయిపోతారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు పిల్లలు. అంటే ఇది మనం లిబరేషన్లో చేయాల్సిన దాన్ని మనం బాండ్లో చేస్తున్నాం. అది ఎక్కడ వచ్చింది మ్యారేజ్ చిక్కు. నేను ఒక కథ చెప్పాను, నీకు గుర్తుందో లేదో. ఒక చక్కగా సంతానం కలిగితే వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు పేరెంట్స్. అప్పుడు ఒక యోగి వస్తాడు అక్కడికి, ఒక చిన్న మాట అడుగుతాను పర్వాలేదా అంటాడు. అడగండి స్వామీజీ అంటే అది అందరూ వినకూడదు, మీరు మాత్రం వినాలి అని దగ్గరికి వచ్చి, ఇప్పుడు మీ చేతిలో విన్న ఈ బాబు ఏదో ఒకరోజు మరణిస్తాడు అని మీకు తెలిసే కన్నారు కదా అంటాడు అనమాట. అంటే తెలిసి చేస్తే మ్యారేజ్ అమేజింగ్ అసలు. అయ్యిందండి. ఇప్పుడు నా జీవితకాలం తోడుగా ఉంటుంది అని తెచ్చుకున్నావు, ఉండకపోవచ్చు కూడా. నీకు సేవ చేస్తాను తెచ్చుకున్నావు, నువ్వే ఆమెకు సేవ చేయాల్సి వస్తుందేమో. అంటే తెలుసుకొని, అంటే ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. అంటే నువ్వు జీవితంలో ఏది పర్మనెంట్ కాదురా బాబు అని తెలుసుకోవడానికి మ్యారేజ్ చేసుకోవాలి. చక్కగా పిల్లల్ని కనాలి, తెలుసుకో. వీళ్ళంతా ఎవరు ఉండరు భూమి మీద శాశ్వతం. ఉన్నంతసేపు ఇది ఒక చిన్న గేమ్ ఆడుకో. తెలుసుకోవడానికి మ్యారేజ్ ఎందుకన్నా? అంటే ప్రాక్టికల్గా నీదైనప్పుడు, నీది పోయినప్పుడు తెలుస్తుంది. నీ కారు సొట్టబడితేనే తెలుస్తుంది, వేరే కారు సొట్టబడితే నీకెట్టు తెలుస్తుంది? అవును, కార్ కాంటాక్ట్స్లో ఇంకా వేరే కాంటాక్ట్స్ తెలుసుకోవచ్చు కదా, ఈ పెళ్లి కాంటాక్ట్ తెలుసుకోలేవు. అంటే ఇది కార్ అనేది ఒక డెడ్ థింగ్, ఇది లివింగ్ ఆర్గానిజం. స్పందనకు ప్రతిస్పందన ఉంటుంది, వేరే చోట ఉండదు. కుటుంబ సభ్యులతో ఉంటుంది, కానీ ఇది ఎక్స్ట్రీమ్లీ ఇంటిమసీ కదా. అంటే ఓషో దీనికి చాలా బాగా చెప్తాడు.
సో ఎవ్రీ మ్యాన్ ఈజ్ ఎ క్యానిబాల్ అంటాడు. క్యానిబల్ అంటే మనిషి జంతువు, మనిషి మాంసం తినేటప్పుడు, అంతేనా? ఎవ్రీ లవర్ ఈజ్ ఎ క్యానిబాల్, ఎందుకంటే యు ఆల్మోస్ట్ ఈట్ ద అదర్. ఏం చేస్తారు? తింటున్నారు, ఆల్మోస్ట్ ఒకరినొకరు తింటారు, అందుకే పెళ్లి చేసుకుంటారు. సైకలాజికల్గా, ఫిజికల్గా. సో నీ ఒక వ్యక్తి లోబడికి ఎంటర్ అవుతుంది. అది ప్రపంచంలో ఏ ఐడియా ఇయ్యదు నీకు, నువ్వు చేయవలసింది అది. అది తెలియదు, అది నువ్వు ఊహించే అంశం కాదు. బ్రూటల్ రియాలిటీ అనమాట అది. అంటే ప్రకృతి ఎంత బ్రూటల్గా ఉంటుందని తెలుసుకోవడానికి మ్యారేజ్ అనేది ఒక వేదిక. అంటే చూడు, మ్యారేజ్లో ఏముంది, ఒక లవ్ కనిపిస్తుంది, తర్వాత పిల్లలు వస్తున్నారు, పిల్లలతో సమస్యలు వస్తాయి, దట్ ఈస్ ద ప్యాకేజ్. హఠాత్తుగా ఎవరో ఒకరు మరణిస్తారు, అంటే ఏమైనా జరగవచ్చు. ఎక్కడన్నా నీ జీవితంలో పెద్ద పెద్ద బాంబులు వెళ్తాయి. అది ఒక సన్యాసుడు అనుకో, తన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఉంటే తాను ఉంటాడు, లేకపోతే పీక్తాడు, అంతే. ఇంకోటి తనకు తాను పిండం పెట్టుకునే సన్యాసాయి, క్యా ఫరక్ పడతా. అందుకని నాకు ఎవరెవరు మ్యారేజ్ చేసుకున్నా నాకు హృదయంలో అనిపిస్తుంది వెరీ గుడ్. కానీ తెలిసి చేసుకుంటున్నారా, ఇది ఎప్పుడన్నా బ్రేక్ అవ్వచ్చు. తెలిసే చేసుకుంటారు కావచ్చు. లేదు, ఇన్ని ఇయర్స్ లేదు, చాలా మంది ఒక ఊహతో చేసుకుంటారు. మన లైఫ్ ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, వి ప్లాన్ అవర్ లైఫ్ అనుకుంటారు. అంటే ఆబ్వియస్లీ అనుకుంటారు, గొప్పగా ఉండాలి అనుకునే వర్కౌట్ కాకపోతే ఇది కామన్ అని తెలుసుకుంటే అయిపోతుంటారు. అనుకోవడం తప్పు కాదు, అనుకోవాలి, ఎందుకు అనుకోవద్దు. ఇప్పుడు మన వీడియో 1,00,000 మందికి చేరవాలనుకుంటున్నా, ఇద్దరు చూశారు అనుకో, అయినా ఓకే అట్లా. సో అందుకని ఇప్పుడు ఎవరైతే సినిమా వాళ్ళు చేసుకుంటున్నారో ఇది ఇప్పుడుది కాదు. షమ్మి కపూర్ దగ్గర నుంచి షురు, తర్వాత రొనాల్డ్ రీగన్, లేదా జాన్ ఎఫ్ కెనడీ అండ్ మ్యారిలిన్ మెన్రో, ఈవెన్ ఆల్. అంటే అది ఒక ఎంత అనుకున్నా హీరో లోపల ఒక మనిషి ఉన్నాడు. ఆ మనిషిలో ఈ ఒక మనసు ఉంది, ఒక మనసు ఉంది. వెంకటలక్ష్మి నచ్చుతారు అంతే, ఎవరో ఒకరు నచ్చుతారు. ఆ ఫస్ట్ ఇంప్రింట్ ఉంటుంది. సో మైండ్కి మీద కొన్ని ఇండెలిబుల్ ఇంప్రెషన్స్ పడతాయి. ఆబ్వియస్గా ఒక క్యూట్నెస్ ఉంటుంది, ఒక ఇచ్చిపుచ్చుకోవడం ఉంటుంది, ఒకరికొకరు పరిచయం కానప్పుడు రియల్ థింగ్ ఉంటుంది యాక్చువల్గా. అట్లే 50 ఏళ్ళు బతికితే బాగుంటుంది. కానీ ఏం చేస్తారు, దీన్ని కొనసాగిద్దామని కలిసి మొత్తం కోల్పోతారు. అది దూరం దూరం ఉంటేనే ఉంటుంది. అది దగ్గరకు వచ్చిన తర్వాత కొంచెం చనువు ఏర్పడి మాయ ఎంటర్ అవుతుంది. మాయ ఏం చేస్తుంటే చనువు అన్న, నువ్వు నా సొంతం కదా అరే అంటది అది. వాడు వస్తే అంటాడు, కథం. అక్కడి నుంచి మాయ మెల్లగా జొరబడి ఒకరి మీద ఒకరు ఆధిపత్యం చేసుకోవడం, ఒకరినొకరు అనుమానించడం, ఒకరినొకరు ఒక దృష్టితో, ఒక అథారిటేటివ్గా, ఒక పొజెసివ్గా, యాజ్ ఎ ప్రాపర్టీగా చూసుకోవడం మొదలైనప్పుడు మ్యారేజ్ అనేది డెడ్ అవుతుంది. బట్ ప్రాపర్గా అర్థం చేసుకొని ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ థింగ్. అంటే ఇది చాలా విషయాలు నీకు నేర్పిస్తుంది. మ్యారేజ్ బాధ్యత నేర్పిస్తుంది, పిల్లల ముడ్డి అడిగేది నేర్పిస్తుంది. ఎవరిదాకా అడుగుతాడా అసలు అది? అంటే యూ లైక్ షిట్ బేసికలీ. అదే నీకు పిల్లల ముడ్డి కడుతున్నట్టు నీకు అసలు అసహ్యం ఉండదు, ఇంకా వాళ్ళ పిల్లలు యూ ఎంజాయ్ ఇట్. అంటే నీకు ఏంది జీవితం అంటే ఇంతేరా బాబు, గోల్డ్ ఎంతో షిట్ అంతే. నీ మీద ఉచ్చబోయించుకుంటావు ఇట్లా పిల్లలు కన్న తర్వాత. అసలు ఎవడన్నా అసలు దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? జస్ట్ నాదైతే చూడు, షిట్ అయినా ఓకే, వచ్చాను ఓకే, చూసుకున్నా. నేను ఒకసారి మా కోడలను అల్లున్నో సిస్టర్ వాళ్ళ ఎత్తుకుని ఇట్లా పోస్తే నేను షర్ట్ అప్పుడే వేసుకున్నా అని ఒరినా ఇట్లా కింద పడేలేం కదా, ఒరినా. నేను ఒరుడుకు భయపడి ఏడు స్టార్ట్ చేసింది. మా ఇంట్లో వచ్చి ఎట్లా తిట్టారంటే, ఏమైంది ఇప్పుడు, షర్ట్ ఖరాబ్ అయిందా, ఎంత ఎందుకు అది భయపడ్డది. ఇప్పుడు 10 గంట ఏడ్చింది అది నా ఒరుడికి. అట్లా. సో ఇదేంటంటే నెక్కెడ్ రియాలిటీ, నెక్కెడ్ ట్రుత్ని ప్రతి మనిషికి ఎక్స్పీరియన్స్ చేపిస్తుంది. కానీ మనిషి ఏం చేస్తాడు, ప్రాపంచిక వ్యవహారాల్లో వివాహాన్ని పెట్టి చెడగొట్టుకుంటున్నాడు. ప్రకృతి పరంగా వివాహాన్ని చూస్తే మస్తు ఉంటుంది. అదొకసారి ఎట్లా ప్రాపంచికంగా చూస్తే బంగారము, మా పిల్లలకు గొప్ప చదువులు చదివియాలి, అందరికంటే ఫస్ట్ మా పిల్లాడి రావాలి, మా ఆయనకు ఎక్కువ శాలరీ, అంత ప్రపంచంలో ఇరికిచ్చింది మ్యారేజ్ని. అట్లా కాకుండా మ్యారేజ్ అంటే శృంగారం, లిబరేషన్, లైఫ్ అండ్ డెత్ నీ సమక్షంలో నాది అనుకున్నది ఎప్పుడన్నా మరణిస్తుంది, నువ్వు దాన్ని అంగీకరించినావు అనుకో, అదే మోక్షం అంటే. ఇట్లా తెలుసుకునే ఆప్షన్ ఉంది అందులో. కానీ మనిషి పిచ్చోడు అసలు. అంటే ఒక అద్భుతమైన విషయాన్ని ప్రపంచానికి గుడిపెట్టి వ్యాపారం చేసి దాన్ని ఏమంటారు, ఒక గేమ్గా మార్చాడు అనమాట.
దాని రిపర్కషన్స్ ఖచ్చితంగా ఉంటాయి. సో అందుకని నేను ఇప్పుడు విజయ్ దేవరకొండ, రష్మిక వాళ్ళకు మన వ్యక్తిగతంగా పరిచయం లేదు, కానీ వాళ్ళు మనకు తెలుసు. మన ఇంట్లో వాళ్ళకి మనం తెలియదు కానీ మనకు వాళ్ళు తెలుసు. 100%. అందుకని వాళ్ళ పాటలు నేను చూశాను. రష్మిక రియల్లీ బ్యూటిఫుల్ యాక్ట్రెస్, అంటే చాలా సెన్సిబుల్ యాక్ట్రెస్లో రష్మిక ఒకరు. తన ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా పలుకుతుంది. మేము ఎన్నిసార్లు చూసిన ఎక్స్ప్రెషన్ ఏ సినిమా, చెల్లో సినిమాలో ఆడు వెన్నెల కిషోర్ చెప్తా ఉంటాడు, అవి అతను అరడి పెడుతూనే ఉంది ఎక్స్ప్రెషన్. ఇంకా అసలు నేను పెళ్లి చేసుకునే అమ్మాయికి ఒక లవర్ ఉన్నాడంటే అసలు ఆ పిచ్చి కిక్కుంది నాకంటే ఒక టైప్లో చూస్తుంది, ఒక టైప్లో ఆశ్చర్యపోతుంది. అది అంటే ఆ సెటిలిటీ అందరికీ రాదు. ఒక టైంలో నువ్వు ఎంత అందం ఉన్నా అవకాశాలు రావు. అందము ప్లస్ బిహేవియరు, రకరకాల విషయాల వల్ల కొందరికి సక్సెస్ వస్తుంది, దాంతో చాలా కష్టపడతారు, డబ్బు వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి వాళ్ళు? ఇంక సక్సెస్ని వాళ్ళు చూశారు, ఇంకా ఇప్పుడు దే హ్యావ్ టు లివ్. ఇప్పుడు వాళ్ళ మధ్యన సామరస్యం, ఒక బెడ్రూమ్లోకి వెళ్తే సెలబ్రిటీ అయినా ఒకటే, ఎవరైనా ఒకటే, దెర్ ఇస్ నో డిఫరెన్స్. అందరిలాగే మాట్లాడుకోవాల్సిందే, అందరిలాగే ఈగోలు హర్ట్ అవుతాయి, అందరిలాగే ఎమోషన్స్ వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకి ఒక సెలబ్రిటీకి సంబంధించిన ఎవరన్నా ఒకరు పోయారనుకో, వాళ్ళు ఏడవరా? ఎమోషన్కి సెలబ్రిటీ ఏంది, కామన్ మ్యాన్ ఏంది, ఎవరికైనా సేమ్. అందుకని నేను పెళ్లి చేసుకున్నా కాబట్టి నాకు అర్హత ఉంది చెప్పేది, నీకు లేదు, ఎవరికి లేదు. అందరు పెళ్లి చేసుకోండి, కానీ దాన్ని ప్రపంచం పరంగా చేసుకోకండి. నేను చేసుకోలేదు ప్రపంచం పరంగా, నేను బంగారం తీసుకోలేదు, డబ్బు తీసుకోలేదు, నేను ఏం తీసుకోలేదు. ఎందుకు? ప్రకృతి పరంగా చేసుకున్న పెళ్ళి. టు అండర్స్టాండ్ లైఫ్ అండ్ డెత్, లిబరేట్ ఫ్రమ్ సెక్స్, ఈ విషయాలు ఉన్నాయి అందులో. యూ బికమ్, నువ్వు పుట్టినప్పుడు ఎట్టుందో మళ్ళీ నువ్వు అన్నీ అనుభవించి మళ్ళీ నువ్వు ఇండిపెండెంట్ అయిపోవడానికి మ్యారేజ్ యాక్చువల్గా. నువ్వు అందులో పడి ఆ పిల్లల సక్సెస్ ఫెయిల్, వాడు ఫెయిల్ అయితే నువ్వు బాధపడి, వాడు సక్సెస్ అయితే నువ్వు ఆనందపడి, నీ ఇంటికి కోడలు వస్తే దాని మీద ఆధిపత్యం చేయి. దీనికోసం లేదు మ్యారేజ్. మ్యారేజ్ అనేది నువ్వు లిబరేట్ అవ్వడానికి ఉంది తప్ప, నువ్వు ఒక 100 ఏళ్ళు బతికితే నీ దారి బయటకు వచ్చిన 30 మందితో గ్రూప్ ఫోటో దిగడానికి కాదు. అది స్టూపిడిటీ. అది అంటే నీకు 70 ఏళ్ళ వయసు ఉంది కాబట్టి 30 మందిని తీసినావు బయటికి అందరు కలిసి. అది 1000 ఏళ్ళు అయితే పెద్ద మంది ఉంటుంది, అప్పుడు ఏదో పెద్ద లెన్స్ తీయాల్సి వస్తుంది, అందరూ పడాలి కదా. స్మాల్ విలేజ్ ఉంది అట్లా. అందుకని నేను మై ఆస్పెక్ట్ ఆఫ్ మ్యారేజ్ ఈజ్ అది లిబరేషన్ని అర్థం చేసుకోవడానికి, ఫ్రీ అవ్వడానికి. ఒక మనిషి నుంచి ఒక మనిషి ఫ్రీ అవ్వాలి. ఒక మనిషి మీద ఒకరు డామినేట్ చేసుకోవడానికి, ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకోవడానికి, ఒకరినొకరు ఇన్సల్ట్ చేసుకోవడానికి, దానికోసం లేదు. ఇంకోటి, ఎవరన్నా ఇద్దరిట్లో ఇది అర్థం చేసుకున్నాడు అనుకో, ఎదుటి వ్యక్తి ఇన్సల్ట్ చేసిన వాడు తీసుకోడు. బికాజ్ అతని లక్ష్యం అతనికి తెలుసు. తన కుటుంబంలో ఎవరైనా మరణిస్తే జీవితంలో భాగమని గుర్తించడానికి మ్యారేజ్ ఉంది. అంటే ద వెరీ క్లోజ్ రియల్ డియర్, వాళ్ళ సక్సెస్ కానీ ఫెయిల్యూర్ కానీ, వాళ్ళ జ్వరము కానీ వాళ్ళ ఆరోగ్యం కానీ, రెండింటిని చూసే అవకాశం. చిన్నపిల్లలు వాళ్ళు మన కళ్ళ ముందే జ్వరం వచ్చి అర్ధరాత్రి ఏడుస్తుంటే ఎక్కే నీకేం అర్థం కాదు. నీకు ఒక గొప్ప అనుభవం, నీ అర్ధరాత్రి లేచి కూర్చుంటుంది, నీకేం చేయాలో తెలియదు. ఒకసారి మా ఇంటి దగ్గర ఒక చిన్న బాబు ఏడుస్తున్నాడు, 1 గంట అయింది. ఎట్లా ఏడుస్తున్నాడంటే చుట్టుపక్కల 20-30 ఏళ్ళు లేచి కూర్చున్నారు. వాడు ఏడుపట్టి వినిపిస్తుంది. ఆబ్వియస్గా నేను కూడా లేచిన, అందరు లేచారు. విపరీతంగా ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తుందో తెలియదు అమ్మగారు, అసలు రాత్రి వచ్చి ఏడుస్తున్నాడు. వాళ్ళ ఆమె ఏడుస్తుంది, వాళ్ళ ఆయన ఏడుస్తున్నాడు, వాళ్ళ అత్తమ్మ ఏడుస్తుంది, అందరు ఏడుస్తున్నారు, ఎవరు చెప్తలేరు విషయం. నేను కాసేపు చూసిన తర్వాత నేను అడిగాను, పొద్దున్నేమన్నా మీరు ఇట్లా దగ్గర ఇట్లా పెట్టుకొని ఇట్లా ఆడిపిస్తారా? ఆ ముసలామని అడిగా. అవును, నేను రోజు ఆడిపిస్తే ఇట్లా. సరే నేను వస్తే ఇప్పుడేం చెప్పి ఒకటి మా అన్న వచ్చి అడిగాడు. అది ఆ ఏడ్చిన దానికి నువ్వు అడిగిన దానికి ఏమైనా సంబంధం ఉందారా అంటే, నాకుంది, నీకు అర్థం కాకపోతే నేనేం చేయాలి? ఏమర్థమైందో చెప్పు అంటే, ఎవరు వినకూడదు, నేను ఒక్కడికి చెప్తారా? ఒకటి తీసుకెళ్ళి చెప్పాను. ఆమె ఎట్లుంది చూడు, ఆమె కూర పళ్ళు అంత భయంకరంగా ఉంది. ఆమె అంత క్లోజప్లా, ఆమె వాడు చూసిండు ఆమె క్లోజప్లో. ఇప్పుడు రాత్రి ఆమె కళ్ళకు ఏడుస్తున్నాడు. ఇది యాక్చువల్ ట్రుత్. ఇప్పుడు ఆమె వీళ్ళెవ్వరు ఒకటి ఇట్లా ఎసిరేస్తారు గాలి, వాడికి వీడు రాత్రి ఏడుస్తున్నాడు, అర్ధరాత్రి కళ్ళలో ఎగిరినట్టు పడుతుంది, వాడికి భూమికి దూరం అయిపోయినట్టు ఏదో వస్తుంది, ఏదో గ్రావిటీ పోయినట్టు, వాడి లంగోటి విసిపోయినట్టు ఏదో వస్తుంది వాడికి. వాడుకున్న అటాచ్మెంట్ ఏదో ఉంటుంది కదా అట్లా. సో అందుకని ఎవరు పెళ్లి చేసుకున్నా ఐ ఫీల్ హ్యాపీ. ఏదో చదివి ఏదో రాసిన చూపి. నేను రాసింది కాదు కదా, దీంట్లో పోయట్రీ విజయ్ దేవరకొండ రాసింది. ఐ విల్ రీడ్.
వన్ డే ఐ మిస్డ్ అక్కడ. One day I missed her in a way that made me feel like my day would have been better if she were around. Like my meals would have felt more wholesome if she were sitting across with me. Like my workouts would have been more fun and less of a punishment if she were doing them with me. Like I needed her just to feel that sense of home and calm no matter where I was. So I made my best friend my wife. కరెక్ట్ ఇది రెండోది తీసేసి ఫ్రెండ్ కొంచుకుంటే ఇంకా బాగుంటుంది. అచ్చా. అంటే ఎవరైనా అల్టిమేట్గా ఫ్రెండ్షిప్ రెండే ఇంపార్టెంట్. రెస్పెక్ట్ అనేది మిస్ అయిందనుకో లవ్ పోతుంది. ఎవరో ఒక ఫేమస్ ఫిలాసఫర్ చెప్పాడు, అంటే లవ్ ఇంపార్టెంట్, రెస్పెక్ట్ ఇంపార్టెంట్. రెస్పెక్ట్ ఇంపార్టెంట్ బికాజ్ రెస్పెక్ట్ ఈజ్ ద ఫౌండేషన్ ఫర్ లవ్. నువ్వు రెస్పెక్ట్ చేయకుండా లవ్ ఎట్లుంటుంది, రెస్పెక్ట్ చేయకుండా ఫ్రెండ్షిప్ ఎట్లుంటుంది, రెస్పెక్ట్ చేయకుండా భక్తి ఎట్లుంటుందా? అసలు అన్నిటికీ ఫౌండేషన్ అది. అందుకని మనం ఒకరిని ప్రేమించే ముందు ఫస్ట్ రెస్పెక్ట్ చేయడం నేర్చుకో. మీ తొక్కలో చనువుతోటి మానవ సంబంధాలు దెబ్బ తీసుకోవద్దు. రెస్పెక్ట్ ఎవ్రీబడి. ఒకప్పుడు బాగుండేది, ఏమండి అంటే రెస్పెక్ట్ ఇవ్వడం అదేదో బలహీనత కాదు. వీళ్ళు మాత్రం ఒరే వస్తే అని చెడగొట్టుకుంటారు. కానీ ఏమండి అంటే ఏమమ్మా అని పిలవాలి యాక్చువల్గా చక్కగా. నేను మా కన్నమ్మని అమ్మ అని పిలుస్తామా, నా బిడ్డ కూడా అమ్మ అని పిలుస్తుంది. ఈ మధ్యన చెప్పమ్మా అని పిలుస్తున్నాను. నాకెందుకో ఒక 2-3 months నుంచి అనిపించింది, నేను చాలా గౌరవంగా పిలవడం స్టార్ట్ చేసిన. చెప్పు బిడ్డ ఏంటి విషయం అంటే ఐఎమ్ మోర్ కన్సర్న్డ్ విత్ మై లాంగ్వేజ్. అంటే ఏదో ఇంట్లో ఉన్నారు కదా నీ చెడు కూడా ఆడేసుకోకుండా వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు లేదా నాకు సంబంధం, నేనైతే రెస్పెక్ట్ ఇస్తాను అట్లా. సో వాళ్ళు ఈ ఎంతకాలం బతుకుంటే అంతకాలం హ్యాపీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు పెళ్ళయింది కాబట్టి ఒక 2-3 months తర్వాత మా ఇంటికి రండి. ఏమవుతుంది, వస్తారేమో, ఏమవుతుంది, ఏం కాదు, అన్నం వండి పెడతారు. రష్మిక, విజయ్ రండి ప్లీజ్ కమ్. మీ తమ్ముని కూడా తీసుకురా, ఏముంది, మీ మా అమ్మనాయన కూడా తీసుకురండి. మంచిగా వండుకొని తిందాం, జోలు పెట్టుకుందాం. బీ లైక్ ఆర్డినరీ పీపుల్. రియల్గా లైఫ్ బాగుండాలంటే ఎక్స్పీరియన్స్ ఆర్డినరీనెస్ అట్లా. నేను ఒకసారి కలిసిన విజయ్ దేవరకొండ చాయ్ బిస్కెట్ ఆఫీస్లో మేము పోయినప్పుడు అక్కడ ఉండే. అప్పుడు ట్యాక్సీ వాళ్ళ సినిమా రిలీజ్ అయింది. ఓకే. మా కోడలు మేనకోడలతో పోయిన మంచిగా మాట్లాడాను. అంటే నేను ఎవరో తెలియదు అప్పుడు, వాళ్ళు పరిచయం చేసారు. మళ్ళీ వేరే రూమ్లో మేము కూర్చొని మాట్లాడుతుంటే ఆయన మీటింగ్ అది అయిపోయి వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ స్పెసిఫిక్గా వచ్చి అప్పటికి 1 lakh subscribers ఏమో అయింది అప్పుడే రీసెంట్గా. సో వచ్చి మళ్ళీ బాయ్ నేను వెళ్తున్నా, నీకు 1 million రావాలని కోరుకుంటున్నా అని షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. అంటే వచ్చి జస్ట్ అట్లా చెప్పి వెళ్ళిపోయినా, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు ఆయన. అవును. ఇప్పుడు మ్యారేజ్ని నేను చెప్పాలనుకుంది ఒకటే, ఒక పాయింట్ ఉంది, ఎవరైనా చేసుకోండి చాలా బాగుంటుంది. అంటే లైఫ్ లాంగ్ ఒక కంపానియన్. అంటే నువ్వు సుత్తేస్తే ఇండానికి వచ్చేవి ఉంటుంది. ఎవరైనా చేసుకోండా, ఎవరినైనా చేసుకోండా, ఎవరు నచ్చితే వాళ్ళు చేసుకోండి. తర్వాత నేను ఏం చెప్పాలనుకుంటుందంటే, ఇది పూర్తి నా టాక్స్కి సంబంధించిన ఆస్పెక్ట్. దీన్ని ప్రాపంచికంగా చేసుకుంటే సమస్యలు వస్తాయి. ప్రకృతి పరంగా చేసుకుంటే, అంటే ఇప్పుడు ఉదాహరణకు ప్రాపంచికంగానే చేసినట్టు కనిపించింది మ్యారేజ్, కానీ వాళ్ళిద్దరూ ప్రకృతి పరంగా చేసుకున్నారు మ్యారేజ్. ఓకే. ఎట్లా మీకు ఎట్లా తెలిపించింది? నేను వాళ్ళ గురించి అనట్లే, ఎనీ ఇద్దరు. ఓకే. మ్యారేజ్ అనేది వెరీ లిబరేటింగ్, మజా ఉంటుంది అసలు. ట్రస్ట్ ఈచ్ అదర్ ప్రకృతి పరంగా, డౌట్ ఈచ్ అదర్ ప్రపంచం పరంగా. అదేంది మళ్ళీ ప్రపంచం పరంగా డౌటే వస్తుంది. ఇది ఎన్ని ఏళ్ళ క్రితం ఫోటో? 2019. అంటే రీసెంటే. ఇంకా విజయ్ దేవరకొండ నెక్స్ట్. అచ్చా, ఓకే. మా కోడలు అది అప్పుడు కలిసినప్పుడు సినిమా చూసింది. అది దానికి భయం కొత్తగా కలవాలంటే. ఈయన ఎవరో తెలుసా అంటే డైరెక్ట్ ఏమన్నదంటే ట్యాక్సీ వాళ్ళని చెప్పింది. నవ్విండి ఒకటేసారి నవ్వి దగ్గర తీసుకుని. సో అందుకని ఎన్నేళ్ళున్నా కలిసి ఉండాలంటే మైండ్ ఉండకూడదు. మైండ్ వచ్చిందా కలిసి ఉండడం కష్టం. అందుకని హ్యావ్ ఏ వండర్ఫుల్, లవ్ఫుల్, మైండ్లెస్ లైఫ్. మస్తుంటుంది అసలు. మైండ్ వస్తే నాశనం అబ్బా, అది గబ్బులు ఎత్తుంది అసలు. సో చెప్పులతో పాటు మైండ్ని బయట పెట్టి అట్లా. వాళ్ళు ఎన్నో ఇయర్స్ నుంచి రిలేషన్ అండర్స్టాండింగ్ వాళ్ళకు ఉంటుంది. అట్లా నీకు లేదు. అదేంది, రిలేషన్షిప్లో ఉన్న మనుషులు దూరం ఉంటారు, దగ్గరకు వచ్చినప్పుడు
ఎక్కువసేపు దగ్గర ఉన్నప్పుడు కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది. నువ్వు 50 ఏళ్ళు రిలేషన్షిప్లో ఏ ప్రాబ్లం రాదు. ఇద్దరు లవర్స్ 50 ఏళ్ళు పెళ్లి చేసుకుంటే మస్తుంటారు, ఒకరినొకరు చూడాలని తాపత్రయం ఉంటుంది. ఎందుకంటే చిన్న గ్యాప్ ఇస్తారు కదా, 2-3 అవర్సే కలుస్తారు. మళ్ళీ అమ్మ ఫోన్ చేసింది, ఆయన ఫోన్ చేసి ఎప్పుడైతే కలిసి ఉంటారో అబ్సల్యూట్ ఫ్రీడమ్ వచ్చేస్తుంది అట్లా. సో నేను పెళ్ళైన వాళ్ళందరికీ ఒక చిన్న సలహా ఇద్దాం అనుకుంటున్నాను. ఇది పాటిస్తే గుడ్ రిజల్ట్స్ ఉంటాయి. బెడ్రూమ్ లోపల ఎవరి గురించి మాట్లాడుకోవద్దు. నెవర్ టాక్ అబౌట్ ద థర్డ్ పర్సన్. అది అమ్మైనా నానైనా గురువైనా, నెవర్ టాక్ అబౌట్ ద థర్డ్ పర్సన్. ఈదర్ యూ ఆర్ హర్ ఆర్ బీ సైలెంట్. నెవర్ టాక్ అబౌట్ థర్డ్ పర్సన్. దయచేసి ఇది పాటించండి, చాలా సమస్యలు క్లియర్ అవుతాయి. సరే మరి ఉంటాను. బాయ్.